అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ నువ్వే నా శ్వాస. ధీర్ అలా తీసుకెళ్తుంటే అసలు నమ్మలేకపోతోంది సీత. నిజంగా ఇది కలయా నిజమా అని ఆలోచిస్తూ పక్కన డ్రైవ్ చేస్తున్న ధీర్ని రెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉంది. కార్ని గాలిలో తీసుకెళ్తున్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. అతని ఫేస్లో ఎలాంటి భావం లేదు. నిజంగా నా మీద ప్రేమ కలిగిందా? అందుకే నన్ను తీసుకెళ్తున్నాడా? నేననుకున్నది జరిగితే నా అంత అదృష్టవంతురాలు ఇంకొకరుండరు. నన్ను ప్రేమగా సీత అని పిలిస్తే చాలు, నా జీవితం మొత్తం మీ కాళ్ళ దగ్గరే ఉంచుతాను. నిజంగానే మారిపోయాడేమో, మాట్లాడడానికి మొహమాట పడుతున్నాడేమో. ఎందుకంటే తనే కోపంలో మాట తూలాడు కదా, మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాడేమో. నేను మాట్లాడిస్తే సరిపోతుందిగా. నిజంగా అనుకోలేదు ఇంత త్వరగా మారతాడని. చాలా సంతోషంగా ఉంది. ఈ క్షణం ఇలాగే ఆగిపోతే ఎంత బాగుండు అనిపిస్తోంది అని ప్రపంచంలో ఉన్న సంతోషమంతా సీత ఫేస్లోనే ఉందా అన్నంత హ్యాపీగా ఉంది సీత. ఇక అతనితో మాట్లాడాలంటే ఎందుకో చాలా టెన్షన్గా అనిపిస్తోంది. ఏమని మాట్లాడాలి, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఇక ఏదైతే అది జరుగుతుంది. ఆయన ఎలాగో మాట్లాడట్లేదు, నేనైనా మాట్లాడాలి అనుకుంటూ సీత ఏదో మాట్లాడే అంతలోనే కారు ఆగింది. మాట్లాడతా అనుకున్నదల్లా ఉలిక్కిపడి చుట్టూ చూసింది. ఇల్లు రావడంతో ఆమె ఫేస్లో సంతోషం అంతా ఇంతా కాదు. మా ఇంటికి వచ్చేశాను, మా అత్తారింటికి వచ్చేశాను అన్న సంతోషం సీతలో. పోర్టికోలో కార్ పార్క్ చేసి ధీర్ కారు దిగి సీత వైపు వచ్చి డోర్ ఓపెన్ చేసి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. అసలు ఇదంతా కలలా అనిపిస్తోంది. ఆమెకి మెరిసే కళ్ళతో అతన్ని చూస్తూ ఉంది. అతను మాత్రం సీతనే చూడట్లేదు. ఆమె చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్లాడు ధీర్. సావిత్రితో మాట్లాడుతున్న వెంకట్రావుని చూసి, మావయ్య, ఇదిగో సీత అనగానే ఒక్కసారిగా ఆమె ఇప్పటి వరకు ఊహించుకున్న ఊహలన్నీ కళ్ళలుగా మారిపోయి గిర్రున నీళ్లు తిరిగాయి సీతకి. అమ్మ సీత అన్న పిలుపుకి అప్పుడు తేరుకొని తండ్రిని చూడక చాలా రోజులవుతుండడంతో ఒక్కసారిగా అతనికి కరుచుకుపోయింది. ఆమె గుండెల్లో ఉన్న బాధ మొత్తం తండ్రి గుండెల మీద సేద తీరింది. తండ్రిని చూసిన ఆనందంలో బాధపడుతుందేమో అనుకున్నాడు వెంకట్రావు. ఆమె గుండెల్లో ఉన్న బాధని కొంతవరకు తీర్చుకొని తలెత్తి తండ్రిని చూసింది. నాన్న, ఎప్పుడొచ్చారు? అయ్యో, ఈ దెబ్బేంటి అంటూ తలకి కట్టిన కట్టుని చూసి కంగారుగా అడుగుతుంటే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం కానీ ఎక్కడికెళ్ళావమ్మా? అవును గాని అల్లుడుగారు బయటకెళ్ళావని చెప్పారు. మరిచిపోయాను. అసలు నీ జాడ దొరుకుతుందో లేదో అని చాలా భయపడ్డానమ్మా. చివరికి అల్లుడు గారి కారు ముందే పడ్డాను అనగానే, ఏంటి నాన్న, మీకు యాక్సిడెంట్ అయిందా అని కంగారుగా అడుగుతుంటే, చిన్న యాక్సిడెంట్ అమ్మా. అల్లుడు గారు ఉన్నారు కదా, ఆయనే హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఇదిగో ఇంటికి తీసుకొచ్చారు. చాలా సంతోషంగా ఉంది తల్లి నిన్నిలా చూస్తుంటే అంటున్న అతన్ని నవ్వుతూ చూసింది. కానీ ఆమె మనసులో ఎంతో బాధ. సీతకి అన్నీ ఉన్నాయి. అత్తామామల ప్రేమ, కూర్చొని తిన్న తరగని ఆస్తి. కానీ ఒకటే లేదు, భర్త ప్రేమ. చుట్టూ ఉన్నవన్నీ తాత్కాలికం, భర్త ప్రేమ మాత్రమే అపురూపం, అసలైనదే. నా జీవితంలో ఆ దేవుడు నాకు రాయలేదు నాన్న. ఇప్పుడు నువ్విక్కడికి వచ్చావని నన్ను అక్క నుండి తీసుకొచ్చాడు. లేకపోతే నేను ఆ పరాయి ఇంట్లోనే పని మనిషిలా బ్రతికేదాన్నేమో. నా జీవితం ఎందుకిలా మారిపోయింది? ఇలాంటి దుర్భరమైన జీవితం ఏ ఆడదానికి రాదేమో అని బాధపడుతున్న సీతని కదుపుతూ, సీత అని కన్నీళ్లతో ప్రేమగా చూసింది సావిత్రి. అత్తయ్య అని కళ్ళు తుడుచుకొని హత్తుకోబోతూ సావిత్రి సైగ చేయడంతో ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటూ చిన్నగా, నాన్న, కాఫీ తీసుకురానా అని అడుగుతుంటే ఆశ్చర్యంగా చూస్తున్నాడు వెంకట్రావు. ఏంటి నాన్న అలా చూస్తున్నావు? మీరేంటి కొన్ని రోజులుగా దూరమైనట్లు అలా బాధపడుతున్నారు అని అడుగుతుంటే, అయ్యో అదేం లేదు నాన్న, మార్నింగ్ కాలు కొంచెం బెనికింది, ఎలా ఉందని అడుగుతున్నారు అత్తయ్య, అంతే అని కవర్ చేసి, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మీకోసం ఏదైనా చేసి తీసుకొస్తాను అని వెళ్తుంటే, ఇప్పుడే భోజనం చేశానమ్మా, నాకేం వద్దు, నువ్విలా కూర్చో అంటూ తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు వెంకట్రావు. అమ్మ చెల్లి ఎలా ఉన్నారు నాన్న? బావున్నారు తల్లి. అమ్మ నీ మీద చాలా బెంగ పెట్టుకుంది. అమ్మని కూడా తీసుకురావాల్సింది నాన్న.
ఈ పట్నం నాకే తెలీదు. తనని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం ఎందుకు అని తీసుకురాలేదు. ఇప్పుడు చూశాను కదా! ఈసారొచ్చినప్పుడు తీసుకొస్తాను. ఊర్లో ఏమంటున్నారు నాన్న? ఏముందమ్మా, సీత చాలా అదృష్టవంతురాలు అంటున్నారు అని ఊర్లో కబుర్లు చెప్పుకున్నారు ఇద్దరు తండ్రి కూతుళ్ళు. వాళ్ళని అలాగే చూస్తుండిపోయారు ధీర్, సావిత్రి. అంతలో ప్రతాప్ రావడంతో వెంకట్రావుని ఎవరా అన్నట్లు చూస్తున్నాడు. బావగారు, నేను సీత తండ్రిని అని చెప్పాడు. అవును మావయ్య అనగానే తల తిప్పి సీతను చూసి, సీత అని ఎగ్జైట్ అవుతున్న ప్రతాప్ని సావిత్రి ప్రతాప్ చేయి పట్టుకొని చిన్నగా ప్రెస్ చేసింది. ఇక సీత తండ్రి ఉన్నాడని నార్మల్ అవుతూ, ఎలా ఉన్నారు బావగారు అని అడిగాడు ప్రతాప్. ఆ తలకి గాయమేంటి? అది బావగారు, సీత కోసం వస్తుండగా అల్లుడు గారి కారు తగిలి కింద పడిపోయాను. అల్లుడు గారే హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించారు. అవునా? అవును. ధీరెక్కడా అని అడుగుతుంటే సీతని ఇంట్లో వదిలి వెళ్ళాడు అంటే ఇంతవరకు ఇంట్లోకే రాలేదు. ధీర్, నేనున్నాను కదా, అందుకే రావట్లేదేమో అనుకుంటూ బాధపడింది సీత. ఏమైంది సావి, మాట్లాడవేంటి? ధీరెక్కడా అని మళ్ళీ అడిగాడు. ఏమోనండి, నాకు తెలీదు అనింది. సర్లే, బయటకెళ్ళినట్లున్నాడు. నేను ఇప్పుడే వస్తాను బావగారు అంటూ ఫ్రెష్ అవ్వడానికి లోపలికెళ్ళాడు ప్రతాప్. ఇక నైట్ డిన్నర్ ప్రిపేర్ చేయాలని కిచెన్లోకెళ్ళింది సీత. వెనకే వెళ్ళింది సావిత్రి. చాలా సంతోషం సీత, నీ కోరిక నెరవేరింది అంటున్న సావిత్రి మాటలకి బయటకి నవ్వు నటిస్తూ లోపల చాలా బాధపడుతోంది సీత. అతను ప్రేమతో తీసుకురాలేదు, నాన్న వచ్చారని తీసుకొచ్చాడని ఆమెకు అర్థమవుతోంది. డిన్నర్కి డిషెస్ అన్నీ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్పై సర్ది అందరూ కూర్చున్నారు. ధీరింకా కూడా రాకపోతుంటే ఫ్రెండ్స్తో బయటికెళ్ళినట్లున్నాడు. మనం కూర్చుందాం బావగారు. పర్వాలేదు, అల్లుడు గారు వచ్చాకే తిందాం అంటున్న వెంకట్రావుని, నాన్న మావయ్య గారితో తిను, ఆయన వచ్చేసరికి కాస్త లేట్ అవుతుంది అని నచ్చజెప్పి ప్రతాప్కి వెంకట్రావుకి ఇద్దరికి వడ్డించింది సీత. ఇక మాట్లాడుకుంటూ తింటున్నారు. కూతురు చేతి వంట తినక చాలా రోజులవుతుండడంతో కడుపు నిండా మనస్ఫూర్తిగా తినేశాడు వెంకట్రావు. తండ్రిని చూస్తూ ఉండిపోయింది సీత. ఆయన తింటుంటే చాలా సంతోషపడింది. ఈ మాటకు ఆ మాట చెప్పుకోవాలి బావగారు, సీతకి చాలా మంచి పద్ధతులు నేర్పించారు. ఈ కాలం అమ్మాయిలు సీతలాగా ఎవరూ అనిపించలేదు. నిజంగా మేము ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నామో మాకు బంగారం లాంటి కోడలు దొరికింది. తన వంటలు, పెద్దవాళ్ళకిచ్చే రెస్పెక్ట్, ప్రేమ ఎవరిలో చూడలేదు అని సంతోషంగా చెబుతున్న ప్రతాప్ని గర్వంగా చూశాడు వెంకట్రావు. ఇక ఇద్దరికీ తాంబూలం ఇచ్చి తండ్రి పక్కన కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకొని, నాన్నగారు ఇక మీరు పడుకోండి, మార్నింగ్ నుండి చాలా అలసిపోయారు కదా. సరే బావగారు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను కూడా వెళ్ళి పడుకుంటాను అని చెప్పి ప్రతాప్ వెళ్ళిపోతే వెంకట్రావుకి రూమ్ చూపించింది సీత. ఇక తండ్రి పడుకున్నాక హాల్లోకి వచ్చి సావిత్రి, సీత ఇద్దరు ధీర్ కోసం వెయిట్ చేస్తున్నారు. అత్తయ్య, మీ అబ్బాయికి కాల్ చేయండి. సరే సీత, నువ్వేం టెన్షన్ పడకు అంటూ మొబైల్ చేతిలోకి తీసుకొని ధీర్కి కాల్ చేస్తుండగా వచ్చాడు. హాల్లో కూర్చున్న సీతని, సావిత్రిని చూసి చూడనట్లే వెళ్ళిపోతుంటే ఆశ్చర్యంగా చూస్తోంది సీత. ఆయన్ని పిలవండత్తయ్య, అలా వెళ్ళిపోతున్నారు. రేయ్ ధీర్, మేము నీకోసం వెయిట్ చేస్తుంటే నువ్వేంట్రా అలా వెళ్ళిపోతున్నావు? సారీ మామ్, నాకు నిద్రొస్తోంది అన్నాడు. డ్రింక్ చేశాడేమో కాస్త మత్తుగా. అతని మాటలకి డ్రింక్ చేశాడు అని అర్థమవుతుంటే ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు చిమ్మాయి సీతకి. అసలెందుకు తాగుతున్నాడు? అంత కష్టం ఏం వచ్చింది? ఏం అర్థం కాలేదు ఆమెకి. తినకుండా పడుకుంటావా? తినే వచ్చాను మామ్ అంటూ వెళ్తుంటే, నువ్వు తినకపోతే మేము తినం అనింది సావిత్రి. మామ్, ఏంటి సిల్లిగా మాట్లాడతావు అంటూ వెళ్తుంటే, సరే సీత, నువ్వు వెళ్ళి పడుకో, నాకు కూడా నిద్రొస్తోంది అనుకుంటూ వెళ్తుంటే, మామ్ సరే తింటాను అంటూ వచ్చి డైనింగ్ చైర్లో కూర్చున్నాడు. ఆలోచనలో ఉన్న సీతని కదుపుతూ, అమ్మ సీత, నువ్వు కూర్చో, నేను వడ్డిస్తాను అనింది సావిత్రి. అప్పుడు తేరుకొని, మీరే కూర్చోండత్తయ్య, మీ ఇద్దరికి నేనే వడ్డిస్తాను అనింది ఏ భావం లేకుండా. ఏంటి వడ్డించేది? నీ భర్త పక్కన కూర్చొని తిను. మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూడక ఎన్ని రోజులవుతుందో తెలుసా అంటూ ఆమె చెయ్యి పట్టి లాగి ధీర్ పక్కన కూర్చోబెట్టింది. కంగారుగా చూసింది సీత. ఏం పర్వాలేదు,
తిను అంటూ ఆమె కంగారుని అర్థం చేసుకున్న దానిలా ఇద్దరికీ వడ్డించి సీత పక్కన కూర్చుంది సావిత్రి. ఇక ముగ్గురు తింటుండగా, అమ్మ సీత, ఒకరికొకరు తినిపించుకోండి అనింది. గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది సీత సావిత్రి మాటలకి. మీరేం మాట్లాడుతున్నారత్తయ్య? అదేంటి, భార్యాభర్తలు తినిపించుకుంటే తప్పేంటి? ధీర్, సీతకి తినిపించు అనింది. తల తిప్పి సీతని చూశాడు ధీర్. అతని చూపులకి తాళలేక కళ్ళు కిందకి దించేసుకుంది. తినిపించరా? అలా చూస్తావే, ఏంటి మామ్ నీ గోల అన్నాడు. అదేంట్రా అంత మాట అన్నావు? సీతని మనం ఎంత మిస్ అయ్యామో మర్చిపోయావా అంటున్న సావిత్రిని చూసి ఇక తినిపించేదాకా వదలదు అని ఇబ్బందిగా కలిపి ముద్దని సీత ముందుకు పెట్టాడు. ప్రేమతో తినిపిస్తే చాలా సంతోషంగా తినేది. నోరు తెరవట్లేదు సీత. తెరువు సీత అనింది సావిత్రి. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.